రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం కావడాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తల భారీ హాజరుతో ప్రజల్లో బీఆర్ఎస్ కు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన తెలంగాణలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టుతో సహా పలు అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, రైతు భరోసా, యువ వికాసం, ఉద్యమకారుల భూముల పంపిణీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులు పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు అదే సమయంలో జరిగిన అభివృద్ధిని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. వేములవాడలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేయడం కంటే వేములవాడకు నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థరాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, సీనియర్ నాయకులు కందుల క్రాంతి కుమార్, బెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండ కనకయ్య, నీలం శేఖర్, అంజాద్ పాషా, మంత సందీప్, సుంకపాక రాజు, వెంకటరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, పెద్దిరాజు, పోతు అనిల్ కుమార్, సంజీవ్, హనుమంతు, ప్రేమ్చారి, అసద్, లింగం రాకేష్, హరీష్, గోపి, సంతోష్, రావికంటి సాయి, సింగం ప్రసాద్, జీవన్ గౌడ్, నవీన్, శివారెడ్డి తదితరులు ఉన్నారు. మా కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు, అలాగే మా ప్రధాన కార్యవర్గ పెద్దలు జీవన్ రెడ్డి గారు రావడము, సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టులో భాగంగా మరి మా బూత్ ఇన్ఛార్జ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిన్న పెట్టడము, భారీ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ మరి ప్రజలకు తెలిసిందే. మరి గౌరవ శాసనసభ్యులు మరి చాలా తొందర ఎక్కువ ఉంటుంది పాపం, ఇట్లా మాట్లాడగానే తెల్లారి ఇంకో గంటలనే మరి ప్రెస్ మీట్ పెట్టాలని మరి చెప్పడము, మరి సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సంతోషం, వారు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు. వారికి అనుభవించిన వారు అనుకునేది వాళ్ళ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం, సంతోషం. కానీ వారి ప్రెస్ మీట్ చూస్తే చాలా హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ గురించి మాట్లాడినప్పుడు కాకతీయ కెనాల్ డ్రై ఉన్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ జీవనదిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. కానీ 2005లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇది ఆల్రెడీ మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. ఎస్, జరిగింది, ఎవరు జరగలేదని అనడానికి వీలు లేదని. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 1738 కోట్లతోనే 2005లో శంకుస్థాపన చేసుకున్నాము. అది కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగిందన్నారు. జరిగింది, అది కూడా శంకుస్థాపన చేసింది వాస్తవమే. కానీ మరి ఎందుకు పని కంప్లీట్ కాలేదు 2014 బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే 1738 కోట్లలో 1050 కోట్ల పైపులు కాంపోనెంట్, 1050 కోట్ల పైపులు, 324 కోట్ల రూపాయలది మోటార్లు, పంపులు. ఎంత? 1384 కోట్లు. అంటే సుమారుగా 70% వాళ్ళు కేవలం కమిషన్ల కోసం పైపులు కొన్నారు, మోటార్లు కొన్నారు, కానీ పని కంప్లీట్ చేయలేదు అని వారికి గుర్తు చేయదలుచుకున్న వాస్తవం. 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ఇంటేక్ పంప్ హౌస్ కట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అక్కడి నుండి గంగాధర పంప్ హౌస్ కట్టింది టీఆర్ఎస్లోనే. ఆడికెళ్ళి కొడిమేల పంప్ హౌస్ కట్టింది టీఆర్ఎస్ హయాంలోనే. ఆడికెళ్ళి పోతారం పంప్ హౌస్ కట్టింది టీఆర్ఎస్ హయాంలోనే. అదే కాకుండా సూరంపేట పంప్ హౌస్ కానీ, లేదా మన జోగాపూర్ పంప్ హౌస్ కానీ మరి టీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని వారు గుర్తు చేయవచ్చు. ఇటు మోటార్లు, పంపులు ఉన్నారు కావచ్చు, కమిషన్ తీసుకున్నారు కావచ్చు, దాని ఇష్యూ కాదు ఇక్కడ. వారు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సూరమ్మ ప్రాజెక్ట్ అయిపోతుందంటే రుద్రంగిలో కెనాలు అంటే ఒక 300 మీటర్ కెనాల్కి 30 నెలలు 300 మీటర్ కెనాల్కి వాళ్ళ గ్రామంలో ఆ సూరమ్మ చెరుకు పోయే కెనాల్కి ఇప్పటివరకు ల్యాండ్ అక్విజిషన్ అక్కడ రైతులు ఒప్పించి ఇప్పటివరకు అక్వైరీ చేయని పరిస్థితులు ఉన్నాయి. వారు గమనించాలి. చాలా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో
మెట్ట రైతులకు మరి ఈ ఫ్లడ్ కెనాల్ నీళ్లు పెట్టుకొని పంపు చేస్తే మోటార్లు గుంజుకుపోయినారు, స్టార్టర్లు గుంజుకుపోయిన దాఖలాలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఆలోచన అంతా మసిబుసి మారడాకని చెప్పి రైతుల పక్షాన కాకుండా రైతుల క్షేమం ఆలోచించకుండా కేవలం రాజకీయం చేసే దురుద్దేశంతోనే ఇలా మేడిగడ్డ కూలిపోయింది, ఇది కూలిపోయింది అంటే ఆ రోజు చెప్పినాము ఎప్పుడైనా. అది ఒక పేరు 2 పేర్లో పోతే దానికి అప్పుడే వాళ్ళు చేసే అంటే ఎందుకంటే ఆపరేషన్ మెయింటెన్స్ కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు చేయాలి కాబట్టి ఎల్ఎన్టీలు చేస్తానని మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ మన వేములవాడ బ్రిడ్జ్ 2వ కానీ 3వది కానీ 2వ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి 3వ బ్రిడ్జ్ 40% మేము కంప్లీట్ చేస్తే 30 నెలల్లో ఇప్పటికీ ఇంకా కంప్లీట్ చేసే దాఖలాలు లేవు. మేము అభివృద్ధి చేస్తున్నారు. ఒకసారి కొబ్బరికాయ కొట్టిండ్రు, ఒక బ్రిడ్జ్ స్లాబ్ అడిగిన పోయి మళ్ళీ తట్టాడు ఇది పెట్టిండ్రు, మొన్న ఇంకో స్లాబ్ వేస్తుండ్రు. ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సినది తట్టాడు, కాంట్రాక్టర్ చేసుకుంటారు, అవన్నీ చేస్తారు. ఇనాగ్రేషన్ ఎప్పుడైతే చెప్పండి. ఇకపోతే రోడ్ వైండింగ్ గురించి చెప్తా ఉన్నారు. సంతోషం, రోడ్ వైండింగ్ జరుగుతుంది. మాయంలో 35 కోట్ల రూపాయలు 30,000 చొప్పున ప్రతి గజానికి ఇచ్చి మరి పారదర్శకంగా ఆ బిల్డింగ్ను ఎప్పుడైతే మేము ఇవాళ అంటే మనం ఎస్టిమేట్ చేశామో మరి ఇవాళ మీరు 35 కోట్లకు 20-21 కోట్లకు ఎందుకు చేశారు? 10,000 నుండి 11,000కి ఎందుకు చేశారు? ఇంతమంది ఎవరైతే నిర్వచనం కోల్పోయినరో వాళ్ళని జబర్దస్తి ఏదో నీ ముఖాన్ని పడేసి మరి చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ మీరు ఎందుకు మరి వారికి మంచి పారదర్శకం ఇప్పలేదని మేము ప్రశ్నిస్తాం. సంతోషం, అభివృద్ధికి మేము ఎప్పుడైనా స్వాగతిస్తున్నాం. ఇద్దరు కూడా ప్రెస్ మీట్లో చెప్పాం, ఇప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తలేము. మీరు ఏ అభివృద్ధి చేసినా మీరు అభినందిస్తా అని చెప్పడం జరిగింది. ఇకపోతే గుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఛాన్సాలు చెప్పినాం, అభివృద్ధి చేయండి, తప్పులేదు. ఇది ఒక 800-900 ఏళ్ల చరిత్ర గల పౌరాణిక రాజరాజేశ్వర గుడిని, కొన్ని వేల సంవత్సరాలు తరాలుగా ఉండే ఈ గుడిని దయచేసి మరి శిలలతో కట్టండి, రాయితో కట్టినట్టు దీన్ని పూర్వ వైభవం అలాగే కొనసాగుతుందని మరి మీకు పదే చెప్పడం జరిగింది. ఇలా మీరు చేసేది ఏంటి? ఒక కంచె కట్టినట్టు మొత్తం రెగ్యులేషన్లు, ఎవరు లోపలికి పోవద్దు, ఎవరు ఫోటో తీసిన వాళ్ళ మీరు చేస్తాము, ఎవరు అందిస్తా వాళ్ళ మీరు పోలీస్ కేసు పెడతామనే అంత అభద్రతా భావం మీకు ఎందుకు? ఇది ప్రజలది, మీ సొంతది కాదు. అందుకనే ఇలా డిపిఆర్ చెప్పలే, కాల పరిమితి చెప్పలేదు. మరి ఏంటంటే ఆ క్యూ లైన్ పక్కకు గుడి మధ్యలో ఉన్న ఈ రేకుల షెడ్డు ఏదైతే మన కోడె మొక్కులు తీసేదల్లా అవి తీసి మాకు కనిపించే మరి పిక్చర్స్లో అటోటి ఇటోటి వేసి దానికి ఇవాళ ఏదో రూఫ్ వేసి దానికి రాయద్దుతామని చేసే పరిస్థితిలో టెంపరీ పని మీరు చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీదకి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, మీకు చాతుర్యం ఉంది, మీరు ఏదో చేస్తున్నారు, మీరు ఎవరైనా మెప్పు పొందాలని తీసుకురావచ్చు. కానీ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. ఆలోచించండి. అలా ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడారు, సంతోషం, ఇస్తున్నారు, కొన్ని ఇచ్చిండ్రు, నడుస్తున్నాయి. మరి ఉద్యమకారులకు ఇస్తున్న 250 గజాల జాగా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా మీ 6 గ్యారెంటీల్లో భాగమే. ఈరోజు మరి మల్లారంలో పోయి గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు మన గౌరవ శాసనసభలు పోయి పెట్టి ఆత్మీయలో ఉన్నట్టు మరి కాంగ్రెస్ అప్పుడు 10 ఏళ్ళు కేంద్రంతో కొట్లాడింది కాబట్టి అభివృద్ధి కాలే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అవుతుంది. అందుకే రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు, స్వాగతిస్తున్నాం. మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తాము, కేంద్ర గవర్నమెంట్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ఇద్దరు ఆత్మీయ చెప్పడు మరి రైతులకు ఫర్టిలైజర్ ఎందుకు షార్టేజ్ వస్తుందని మేము ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ సొంత గ్రామంలో 30 పడకల గది మన దవాఖానా హాస్పిటల్ 30 నెలలైన ఇప్పటివరకు మీరు చేయలేదు. ఇదా మీ సమర్థత, ఇదా మీ అభివృద్ధి అని మేము దవాఖానా ప్రశ్నిస్తాం. అందుకని దయచేసి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మేము చెప్తా ఉన్నాము, విషయాన్ని మళ్ళీ ఇదివరకు కూడా చెప్తే ఇప్పుడు కూడా చెప్తున్నా, విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. వారు ఏం మాట్లాడినారు, మీకు ఏం అర్థమైంది? ఇలా ఫ్లడ్ కెనాల్ అంటే ఏంది, లేదంటే జీవనది అంటే ఏంది అనే దానిలో వ్యత్యాసంలో కొంచెం చేసి మాట్లాడితే మేము కూడా గౌరవిస్తాము. గౌరవ శాసనసభ్యులు మీరు మా ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి, నాలుగు ఇంకొకరిని ప్రశ్నిస్తే మీతో పాటు మాకు కూడా ఇజ్జత్ పోతుందని మేము మీ ద్వారా మనవి చేస్తూ, మీరు మంచిగా ఉండాలి. మీకు మంత్రి పదవి రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నామని అనుకుంటున్నాం.
దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, మీరు కూడా అభివృద్ధి కావాలని సాధిస్తున్నాం. మూలవాగి మీద 4 బ్రిడ్జిలు 52 కోట్లు పెట్టి చేస్తే ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు. ఆల్రెడీ సాయిల్ టెస్టింగ్ కూడా అయింది కానీ దాని గురించి ప్రస్తావన లేదు. నిమ్మపల్లికి మొదలు పెడితే ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో ఇవాళ ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి నుండి ఇవాళ ఎండబెట్టి నిమ్మపల్లికి వెళ్ళి వేములవాడ దాకా ఒక 50-60 వేల క్యూబిక్ మీటర్లు ఉసుకే బీకింది ఆల్రెడీ. బొమ్మల దగ్గర పోతే బొమ్మలకి వెళ్ళి మొదలు కింది దాకా పోతే ఇప్పుడు తాండ్రి దాకా ఉసుకే పోయింది. ఇవాళ చెర్లల్లో మట్టి పోతా ఉన్నది. మీ ఘనతకి ఇది. మా అప్పుడు నీళ్లుంటే మీ అప్పుడు మైనింగ్ మాఫియాలు నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అందుకని చెప్పదలుచుకుంటే 100 చెప్పగలుగుతాం, మీ ఫెయిల్యూర్స్ 100 చెప్పగలుగుతాం. కానీ మా ఇంట్రెస్ట్ అది కాదు. మీరు సక్సెస్ కావాలి. ఆ రాజరాజేశ్వర స్వామి ద్వారా ఈ ప్రజలకు, మిమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలకు మీ కాల పరిమితిలో మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇలా మళ్ళొక్కసారి మీకు మంచి జరగాలనే కోరుకునే వ్యక్తులలో మేము ఒక్కం. కాబట్టి ఏదో తొందరగా వచ్చి ప్రెస్ మీట్ వచ్చి నేనేదో చెప్పి ఎక్కడో మీ ముఖ్యమంత్రితో ఇంకెవరైనా వాళ్ళది మెప్పు పొందే ప్రయత్నం చేస్తే తొందరటి దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మా మీద నిందలు వేయొద్దని మీ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం.